మనోళ్ళు అన్నప్పుడు ఆమె దృక్పథం వేరు, ఆమె దృక్పథం మనోళ్ళు అన్నప్పుడు వేరు, మనోళ్ళు అన్నప్పుడు నా దృక్పథం వేరు. నాకు మనోళ్ళు ఎవరో ఆమెకు తెలియదు, ఆమెకు మనోళ్ళు ఎవరో నాకు తెలుసు. అర్థమవుతుందా? సో నౌ లెట్స్ థింక్ అబౌట్ ఇట్. వాక్యము ఏం చేస్తుంది అంటే ఈ దృక్పథాన్ని ఇస్తుంది, మనిషిని మనిషిగా స్వీకరించటం నేర్పిస్తుంది. మన అన్న పదానికి మనిషి అన్న పదంతో ముడిపెట్టి మరీ చూడటం నేర్పిస్తుంది. క్రైస్తవ సమాజం ఈరోజు, క్రైస్తవ సమాజానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి పట్టినటువంటి బూజు, దరిద్రం ఏంటి అని అంటే ఈ మనోళ్ళేనా అనే ఆలోచన. ఈ ఆలోచన, ఈ దృక్పథం రక్షింపబడ్డాం అనుకుంటూ ఇదే అద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ మనకు ఒక దృక్పథాన్ని ఇస్తుంది. ఏం దృక్పథాన్ని ఇస్తుంది అని అంటే, ఇప్పుడు క్రీస్తునందు యూదుడని యూదేతరుడని తేడా లేదు, ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, ఇప్పుడు క్రీస్తునందు స్వామి అని బానిస అని తేడా లేదు, అందరూ మధ్యలో అడ్డుగోడలు పడద్రోయబడ్డాయి. గలతీయులకు రాసిన పత్రిక రాసిందే ఇందుకు.